హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా బావతో చికెన్ బిర్యానీ చేపిస్తానా. నేను చేయన్నాడు కానీ చెయ్యి బావా ఒకసారి చేయన్న వల్ల ఆయనతో చేపిస్తానా. కానీ ఇంకా కనబడతలేదు అనుకోకుర్రి, ఇంకా బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతానా. బావా ఏమేమి చేస్తాను? అలా చికెన్ వేసినావా? ఇక ఉల్లిగడ్డలు కోపించిన, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంది. అవి నువ్వు కోసినా ఇంకో చిన్న? నువ్వే కోసినావు కానీ నేనే కోసినా. కోయలే కానీ ఇవి బిర్యానీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అనేది కోసి పెట్టామని చెప్పిన వాళ్ళు కోసి పెట్టింది. ఇది పక్క పంట బావా. ఇక హాఫ్ కేజీ అనేది నేను ఒక చికెన్ తీసుకొచ్చిన, హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చిన. అదే విధంగా ఇక రోటీ కోసం అంటే చపాతీ కోసం పిండి అనేది కల్పించిన. ఇది చపాతీ కలిపెట్టింది. ఇప్పుడు ఏం లేదండి, దీన్ని కలుపుకుందాం మనం ఇప్పుడు సింపుల్ గా. ఈ చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని దీన్ని లేచి కలుపుతా ప్రస్తుతానికి అయితే. ఇటు కూసో మమ్మీ, ఇటు కూసో, ఇటు కూసో, ఇటు జరుపు. ఏమైనా జరుపు మమ్మీ అని జరుపు. అక్కడ కూసో పాప, అక్కడ కూసో. ఇప్పుడు ఏమేయాలి? ఫస్ట్ ఏమేస్తావు? కారం వేయి. కారం వేయనా? ఫస్ట్ కారం వేయి. నీకు తెలుసు కదా కారం ఎంత వేయాలి, నువ్వు స్పైసీ కారం ఎక్కువ తింటావు కదా. మమ్మీ కూసో, డాడీ ఆడా కూసోబెట్టుకో మమ్మీ అని. ఫస్ట్ మమ్మీ కూసోరా, కొంచెం కనబడతలేదు, కూసోబెట్టుకో. ఎన్ని స్పూన్లు ఎత్తాను బావా? అవును కూసోబెట్టుకో పక్క పండి. తర్వాత మళ్ళీ ఏమెత్తాను? పసుపు వేయి. పసుపు వేయనా? ఒక స్పూన్ వేయకంతే, బాగా వేయకు. చాలా కొంచెం ఉప్పు వేయి. ఒక స్పూన్ వేయనా? తర్వాత అల్లం కూడా వేయాలని. అల్లం అల్లం ఒక స్పూన్ వేయనా? స్పూన్ నారే మంచిగా ఉంటుంది అల్లం. సాల్ మళ్ళా కొంచెం మనం గ్రేవీ వేసుకునేటప్పుడు వేసుకుందాం కొంచెం. మళ్ళా తర్వాత పెరుగు కూడా పోయి. అవో మమ్మీ గారు ఇస్తాను పెరుగు పోయి. పెరుగు పోయన్నా? పోయి ఇక్కడ కూసో, ఇక్కడ కూసో, కూసో. మొత్తం పోతావు బావ? అది మొత్తం పోతానా? పోయి. కలిపెట్టుకోవాలి మంచిగా, అన్ని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. పట్టుకో మమ్మీ అది కలిపిగా. చేయ అన్నాడు కానీ ఇక నేనే చేయి బావ ఎట్లయితే ఏంది, నేను చేసిన కదా ఈ వరకు, ఒకసారి నువ్వు అయితే చేయనాలే చేస్తాడు. ఈ వరకు అంటే వీడియోలో పెట్టలేదు, వీడియోలో పెట్టలే కానీ ఫస్ట్ టైం కదా ఇక యూట్యూబ్ ఛానల్ ఇక పెట్టినాం కాబట్టి బిర్యానీ చూపిద్దామని. మేము ఎట్లా చేస్తాము అట్లా అన్ని ముక్కలు పట్టేటట్టు కలుపు. కొంచెం నూనె పోయి మా బావల్ల, గింతంత పోయి అట్లా. మన పావుడు ఉంది కదా, పావుడు సగం పోయి సార్. అలా గరం మసాలా వేయి మళ్ళా. ఎత్తుకుంటుందా? మా పాప ఎడుతుంది, ఈమె ఏది పని చేయని అందుకనే ఇట్లాంటి పెట్టుకోవద్దని చెప్పి అనుకున్నా కానీ ఇట్లా వీడియో కోసం చేద్దాం అన్నట్టుగా. గరం మసాలా కొంచెమే, బాగా వేయకు గరం. ఇక్కడ కూర్చో మరి, ఇట్లా కూర్చో. మా అమ్మ అన్ని నూరు పంపిస్తుంది మాకేం లేకుండా. అన్ని ఆమె పంపుతుంది మాకు. ఈ గరం మసాలా కూడా అయ్యో చూడు చూపెట్టు. ఇగో ఉప్పు వచ్చింది. మా పాపతో ఇదే కథ. మా పాప ఇలా వేస్తుంది. మా పాప తర్వాత ఇదంతా పక్క పెట్టి ఇదంతా నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెడతా. హాఫ్ అన్ అవర్ పక్క పెట్టిన తర్వాత కూర అంటే బిర్యానీ అనేది ఏ విధంగా చేస్తారనేది అప్పుడు చూపెడతా. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేద్దాం. మంచిగా చిక్కగా మంచిగా అయిపోయింది. అట్నే బియ్యం రైస్ కూడా ఉంది ఇక్కడ చూడండి. ఒక హాఫ్ కేజీ రైస్ అనేది తీసుకొచ్చుకున్నా, ఎందుకంటే ఈ రోజు మందం కాబట్టి ఇప్పుడు మందం ఇట్లా తీసుకొచ్చిన. ఈ రైస్ అనేది మంచిగా గడగవని కొంచెం నానబెట్టుదాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదంతా మంచిగా ముక్కలకు మంచిగా పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపెడతాను. రైట్, ఇప్పుడైతే మా బావ రొట్టెలు కలుపుతాడు. ఇక లాస్ట్ అయిపోయింది. బావ గ్రేవీ రెడీ చేసినావు కదా, చూపెట్టపోయాను. చూపెట్టు. మా బావనే గ్రేవీ రెడీ చేసిండు. ఇక అది చేయంగానే అయితే చూపెట్టలేదు, ఇక చేసినాక చూపిద్దాం తీయన్నదే చూపించింది. అయిపోయిందా బావ రొట్టెలు చేసి? ఇక కాల్చుడు అయిపోయిందా?
మరి బిర్యానీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం ఇక. ఓకేనా? ఓకే, అయిపోయింది. ఇప్పుడైతే బియ్యం కడిగి నానబెడతా. ఇప్పుడు బియ్యం అయితే నానబెట్టుకున్నా. మనం బియ్యం ఎట్లా వేసారు చూసుకుంటామో నేనైతే అట్లనే నానబెట్టినా. ఇప్పుడైతే స్టవ్ అంటు పెట్టిండు. ఇక గిన్నెనైతే పెట్టిండు దాని మీద. ఇక ఇవాళనే కొనుకొచ్చిండు మా బావ. ఇయ్యాల బిర్యానీ చేద్దామంటేనే కొనుకొచ్చిండు. నెయ్యి వద్దు బావ, పావులు పోతాన్నా. అలా నూనె పోసినాం కదా బావ, కొంచెం చాలు. ఆయిల్ బాగద్దు. నూనె అయిన తర్వాత ఏం పోసుడు? ఇలా అవే గరం మసాలాలు అవేంటి బిర్యానీకి సంబంధించినవి అవి తర్వాత లాస్ట్ పోద్దాం. గది పేగిటి మసాలాలు అన్ని రకాల మసాలాలు, బిర్యానీ సంబంధించినవన్నీ. వీళ్ళు ఒక పువ్వు ఉంటది, మిస్ అయింది. అదే పువ్వు బావా, నా పువ్వు లేదు కదా. లేదు, ఈ మక్కితే ఎందుకు ఇలా? అందుకే వేసి కాయింది. కొంచెం కలుపు, కలిపినట్టు మాడుతానే. ఏయ్ ఉల్లిగడ్డలే. ఉల్లిగడ్డలు ఉండే బాగా అయినాయి ఉల్లిగడ్డలు. చాలు, కలుపు. ఆగో పడే అటు పడే. ఇష్యూ నాలా ఇష్యూదా ఎత్తుకుంటుందా అటు పోయిందా? రప్పిస్తా పని. ఏ కల మూతద్దు, కొంచెం ఉప్పు వేయాల. కొంచెం అయ్యి అలా వేసినాం కదా. ఇస్తా చాలు, కలుపు. చాలు, కలుపు కొంచెం గోల దాకా కలిపి. కొంచెం పసుపు చాలు, కలుపు. ఇప్పుడు అర్ధగంట అవుతుంది కదా మనం నానబెట్టుకొని. మంచిగా గట్టిగా అయింది. ఇంకా ఫ్రిడ్జ్ ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే సూపర్ అవ్వు. కానీ ఇక మనకు కలిపి మంచి కలుపు. ఇప్పుడైతే కొత్తిమీర వేసిండు. కలుపు బావా. ఇక మా పాప ఎడుతుందని మా బావ ఎత్తుకున్నాడు. ఇక నేనే కలుపుతాను కొద్దిసేపు, మళ్ళీ వస్తాడు. కలపన వాళ్ళు కలుపుతాను. ఇప్పుడైతే ముక్క కొంచెం మంచిగా ఉడికింది. బాగా ఒకసారి మూస తీసి చూడు. మూత తీసి చూడు. ఓకే, అయితే బాబు కలర్ పోయి మీద పోయి కలర్ వాటర్ లో కలిపి పెట్టుకున్నా. పోయి కనబడుతుంది చుట్టూ ఇట్లా పోయి. ఓకే, ఇక మూత పెట్టు. ఇప్పుడైతే మూత పెట్టుకుంటాడు. కలర్ వచ్చినాక అయినాక చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడైతే బిర్యానీ అయితే అయింది కదా బాబు. ఓకే, అయింది కదా. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.